హాయ్, దిస్ ఈజ్ యువర్ యు మైఖల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. భవిష్యత్తులో జరగబోవు సంగతుల గురించి ఎలా అడగాలి? భవిష్యత్ అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ టెన్స్ని వాడాలి. ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ వాడాలి. క్వశ్చన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో గత వీడియోలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ వస్తుంది, అంటే వాట్, వెన్, వేర్, హౌ, విచ్ ఇలాంటి వర్డ్స్ వస్తాయి. తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఫ్యూచర్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్ విల్. విల్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బు. మెయిన్ వర్బు తర్వాత ఆబ్జెక్ట్. ఆ తర్వాత యాడ్ వర్బు. ఓకే, ఇప్పుడు ఇది బేసిక్ స్ట్రక్చర్. టెన్స్ ఏదైనా ఇది బేసిక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సింపుల్ ఫ్యూచర్లో క్వశ్చన్ స్ట్రక్చర్ ఏ విధంగా రాసుకోవాలి అంటే, క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో విల్, సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ ప్లేస్లో వర్బ్ వన్ వాడాలి. ఫ్యూచర్ టెన్స్కి వన్ వాడాలి. తర్వాత ఆబ్జెక్ట్, యాడ్ వర్బ్. ఇప్పుడు ఒక పాజిటివ్ క్వశ్చన్ తీసుకుందాం. రేపు నీవు ఎక్కడికైనా వెళతావా? వెళతావా అని అడుగుతున్నాము. అంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. వెళతావా లేదా అనే అర్థంలో అడుగుతున్నాం. అలాంటప్పుడు దాన్ని ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అని అనాలి. ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్లో క్వశ్చన్ వర్డ్ ఉండదు. మరి దేంతో స్టార్ట్ అవుతుందయ్యా క్వశ్చన్ అంటే? విల్తో స్టార్ట్ అవుతుంది. విల్ ప్లస్ యూ. యూ అని ఎందుకని? నీవు గురించి అడుగుతున్నాం కాబట్టి సబ్జెక్టు నీవు, వెళ్ళేది ఎవరు? నీవు. నీవు వెళ్ళేది కాబట్టి యూని సబ్జెక్టుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మరి నువ్వు చేసే ఏ పని గురించి అడుగుతున్నావు? వెళతావా అని అడుగుతున్నావు. వెళ్ళడాన్ని ఏమంటాం? గో అంటాం. విల్ యూ గో? విల్ యూ గో? వెళతావా? ఎనీవేర్. ఎనీవేర్ అంటే ఎక్కడికైనా. వేర్ అంటే ఎక్కడికి, ఎనీవేర్ అంటే ఎక్కడికైనా. ఎనీవేర్ టుమారో. టుమారో అనేది యాడ్ వర్బ్ అవుతుంది. ఈ ఎనీవేర్ కూడా యాడ్ వర్బే. రెండు యాడ్ వర్బ్లు వచ్చాయి ఇక్కడ. ఇది ప్లేస్ యాడ్ వర్బ్, ఇది టైం యాడ్ వర్బ్. రెండు కంటే ఎక్కువ యాడ్ వర్బ్లు కూడా రావచ్చు. ఈ క్వశ్చన్లో ఆబ్జెక్ట్ లేదు. అంటే గో అనే పదానికి అసలు ఆబ్జెక్ట్ ఉండదు. దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. గో అనే పదం, కమ్ అనే పదం, ఇలాంటి పదాలు ఉంటాయి కొన్ని. వాటికి ఆబ్జెక్టులు ఉండవు. మరి ఏముంటాయి? యాడ్ వర్బ్లే ఉంటాయి. సో విల్ యూ గో ఎనీవేర్ టుమారో? తర్వాత నెగటివ్ క్వశ్చన్. రేపు నీవు ఎక్కడికి వెళ్ళవా అని అడుగుతున్నాం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళే పనేం లేదా అని. అప్పుడు విల్ ప్లేస్లో వోంట్ పెట్టాలి. ఎందుకు? వోంట్ అంటే ఏమిటి? విల్ ప్లస్ నాట్. విల్ ప్లస్ నాట్ని కలిపి వోంట్గా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. రైట్. ఇక్కడ వోంట్ అని ఎందుకు పెట్టాం? వెళ్ళవా అంటే వెళ్ళడం అనే పని జరగదా అని అడుగుతున్నాం. అలా జరగదా, లేదా, కాదా అని అడిగేటప్పుడు నాట్ అనే వర్డ్ అవసరం అవుతుంది. ఆ విధంగా విల్ ప్లస్ నాట్ వోంట్ అయింది. ఆ తర్వాత యూకి ఇక్కడ డిటో కొట్టానంటే సేమ్ యాజ్ టీజ్గా వస్తుందని చెప్పడం కోసం ఇలా డిటోస్ కొట్టాను. బట్ మీరు మొత్తం చదువుకోవాలి. వోంట్ యూ గో ఎనీవేర్ టుమారో అంటే రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళవా? విల్ యూ గో ఎనీవేర్ టుమారో అంటే ఎక్కడికైనా వెళ్తావా? వోంట్ యూ గో ఎనీవేర్ టుమారో అంటే ఎక్కడికి వెళ్ళవా? ఇప్పుడు WH క్వశ్చన్స్ అంటే ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వేసే క్వశ్చన్స్. వీటినే ఏమంటాం? డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అని కూడా అంటాం, ఆర్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. రేపు నీవు ఎక్కడికి వెళ్తావు? ఈ క్వశ్చన్లో ఎక్కడికి అని వచ్చింది కదా. ఎక్కడికి అంటే వేర్. ఎక్కడికి అంటే వేర్. ఆ వేర్ అనే పదం ఫస్ట్ రావాలి. ఇది క్వశ్చన్ వర్డ్. ఇది చూడండి, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఫస్ట్ రావాలని చెప్పాను కదా. ఆ విధంగా క్వశ్చన్ వర్డ్ ఫస్ట్ వాడాలి. ఇక్కడ ఈ సెంటెన్స్లో క్వశ్చన్ వర్డ్ ఎక్కడికి అన్నాం కాబట్టి వేర్. వేర్ విల్ యూ గో టుమారో? వేర్ విల్ యూ గో టుమారో అంటే రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు. చూడండి, ఆర్డర్ ఒకసారి గమనించండి. ఈ వేర్ అనేది క్వశ్చన్ వర్డ్,
ఈ విల్ అనేది ఇగో ఇందులో ఉన్నటువంటి విల్లు, యు అనేది సబ్జెక్టు, ఈ గో అనేది వర్బ్ 1. ఆ తర్వాత టుమారో అన్నాం అంటే టైం అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదని ఇందాకే చెప్పాను. గో అనే పదానికి ఆబ్జెక్టు ఉండదు. తర్వాత రేపు నీవు ఎప్పుడు వెళతావు, ఎప్పుడు అన్నాం, ఎప్పుడు అంటే వెన్ వాడాలి, వేర్ ప్లేస్లో వెన్ వాడాలి. అప్పుడు వెన్ విల్ యూ గో టుమారో. ఇక్కడ చూడండి, తెలుగు వాక్యాలలో రేపు, నీవు వెళ్తావు, ఇవన్నీ యాస్టీస్గా ఉన్నాయి కాబట్టి ఈ మిగిలినవన్నీ కూడా యాస్టీస్గానే వస్తాయి. కాకపోతే మారిన పదం వల్ల ఏంటి, ఎప్పుడు, ఎక్కడికి. ఇక ఎందుకు అని వాడాలనుకో, అప్పుడు వై పెట్టాలి ఈ ప్లేస్లో, ఈ వేరు వెన్ ప్లేస్లో వై. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కొంతవరకు. రేపు నీవు ఎందుకు వెళతావు, వై విల్ యూ గో టుమారో. రేపు నీవు ఎలా వెళతావు, ఎలా అంటే హౌ అంటే ఏ విధంగా వెళ్తావు, సైకిల్ మీద వెళ్తావా, నడుచుకొని వెళ్తావా, బస్సులో వెళ్తావా, కారులో వెళ్తావా, విమానంలో వెళ్తావా, అంటే ఎలా, ఏ మార్గం ద్వారా అని, ఏ సాధనం ద్వారా ఎలా వెళ్తారు. హౌ విల్ యూ గో టుమారో. చూడండి, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అవుతున్నాయి, ఏమీ మార్పు లేదు. ఇక్కడ వాడుతుంది చూడండి, రేపు నీవు ఎవరితో అంటే హూ అని కానీ హూమ్ అని కానీ వాడచ్చు. బుక్స్లో చూస్తే మీకు హూమ్ కనిపిస్తుంది ఎక్కువగా, బట్ స్పోకెన్ లాంగ్వేజ్లో హూ వాడతారు. బట్ ఇండియన్ స్పీకర్స్ హూమే వాడుతున్నారు ఎక్కువగా, బట్ ఫారినర్స్ అయితే హూ వాడుతుంటారు. ఓకే, ఎవరైనా ఇలా వాడితే వాళ్ళు ఫారిన్ స్టైల్ ఫాలో అవుతున్నారని మనం అర్థం చేసుకోవడమే, అంతకు తప్పించి అందులో తేడా ఏమి లేదు. ఇదైనా వాడచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ విషయం చెప్పాను. హూ విల్ యూ గో విత్ టుమారో. ఓకే, ఇది అలవాటు లేదనుకోండి, ఇదే వాడండి. హూమ్ విల్ యూ గో విత్ టుమారో, హూమ్ విల్ యూ గో విత్ టుమారో. ఈ వర్డ్స్ వర్డ్ పక్కన వాడు ఈ నోటికి బాగా అలవాటు కావాలి, ఒక సాంగ్ లాగా అనమాట. అది అలవాటు కావాలంటే ఏం చేయాలి మరి, రోజు వీటిని రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. కొత్త వాళ్ళు అయితే, బాగా అసలు అలవాటు లేని వాళ్ళు, కొంచెం ఆ మాత్రం చదువుకున్న వాళ్ళకి ఒకసారి చదివితే అర్థమైపోతుంది. వాళ్ళకి జస్ట్ గ్రామర్ పాయింట్ తెలిస్తే వాళ్ళు ఫాలో అయిపోతారు. బట్ బాగా వెరీ బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అవసరం. రిపీటెడ్గా చదివేస్తే ఆ నోరు బాగా తిరుగుతుంది, నాలుక బాగా తిరుగుతుంది. రేపు నీవు ఎవరితో వెళ్తావు, హూ విల్ యూ గో విత్ అంటే తో, హూ అంటే ఎవరితో, లేదా హూమ్ విల్ యూ గో విత్ అంటే ఎవరితో. ఈ విత్ ఇక్కడైనా వాడచ్చు, ముందుకైనా తీసుకొచ్చైనా వాడచ్చు. అయితే హూమ్ వాడినప్పుడు మాత్రమే ముందుకు తీసుకొస్తాం, హూ వాడినప్పుడు జనరల్గా ముందుకు తీసుకురాము. అది రాంగ్. అది నిన్నటి క్లాసులో ఆల్రెడీ చెప్పాను. తర్వాత రేపు నీతో, ఎవరితో నువ్వు వెళ్ళడం కాదు, నీతో ఎవరు వస్తారు, వచ్చేది ఎవరు, యాక్షన్ చేసే వాళ్ళ గురించి అడుగుతున్నాం, నీ గురించి అడగట్లేదు. ఆ వచ్చే వాళ్ళ గురించి అడుగుతున్నాం. అంటే ఆ హూయే సబ్జెక్ట్ అయినప్పుడు స్ట్రక్చర్ మారిపోతుంది. ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వకూడదు. మరి ఎలా ఫాలో అవ్వాలి, హూ అని పెట్టాలి, ఇదే సబ్జెక్ట్గా తీసుకోవాలి, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. అంటే ఆర్డినరీ స్టేట్మెంట్ లాగే వస్తుంది. ఇది స్టేట్మెంట్లో మనం ఏం ఫాలో అవుతాం, ఈ రెండు తీసేయండి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్, లేకపోతే మెయిన్ వర్బ్. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఈ రెండు మర్చిపోండి కాసేపు. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హూ వచ్చేసిందనమాట. హూ వచ్చేసి ఆ తర్వాత ఇది ఫ్యూచర్ కాబట్టి విల్ అవసరమైంది. తర్వాత వస్తారు అని అంటున్నాం కాబట్టి కమ్ అవసరమైంది. హూ విల్ కమ్ విత్ యూ, హూ విల్ పే మనీ, హూ విల్ టీచ్ యూ, హూ విల్ ఫీడ్ యూ, హూ విల్ బీట్ యూ, హూ విల్ స్కోల్ యూ. ఇలాంటివి, వీటి అర్థాలు తెలిసే ఉంటాయి, చిన్న పదాలే కాబట్టి. రైట్. రేపు నీవు ఏమి తెస్తావు, మళ్ళీ నీలోకి వచ్చాం, నువ్వుని సబ్జెక్ట్గా చేసాం. అంటే
ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళే సబ్జెక్టు, వాళ్ళు చేసే పని గురించి అడుగుతున్నాం. రేపు నీవు ఏమి తెస్తావు, ఏమి అంటే వాట్. ఇక మళ్ళీ ఇదే స్ట్రక్చర్ వాడాలి ఇక్కడ, మళ్ళీ ఇందులో తేడా లేదు. ఏమి అంటే వాట్ తర్వాత రావాల్సింది విల్. వాట్ విల్ సబ్జెక్ట్ ఏమో యూ, అంటే తెచ్చేది నువ్వు కాబట్టి నువ్వే సబ్జెక్ట్. వాట్ విల్ యూ బ్రింగ్ అంటే తేవడం. వాట్ విల్ యూ బ్రింగ్ టుమారో, అలా మాట్లాడాలి. రేపు నీవు ఏమి చేస్తావు, ఏమి అంటే వాట్. ఇంక మరి సేమ్. ఎలా సేమ్ అంటే జస్ట్ ఈ వర్బ్ మారుతుంది, మిగిలిన స్ట్రక్చర్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. వాట్ విల్ యూ డూ అంటే చేస్తావు, చేయడం. టుమారో, వాట్ విల్ యూ డూ టుమారో, రేపు నీవు ఏమి చేస్తావు. రేపు నీవు చదువుతావా అంటే మళ్ళీ ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఎలా అని అడగట్లేదు. చదువుతావా, చదవా అనే అర్థంలో అడుగుతున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ వర్డ్ రాదు. క్వశ్చన్ వర్డ్ రాకుండా డైరెక్ట్గా విల్తో స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. రైట్. రేపు నీవు చదువుతావా, విల్ యూ స్టడీ, విల్ తర్వాత సబ్జెక్ట్. విల్ యూ స్టడీ అంటే చదవడం. విల్ యూ స్టడీ టుమారో తర్వాత. రేపు అతను వస్తాడా, ఇది కూడా అంతే, ఎస్ ఆర్ నో టైప్ ఆన్సర్ క్వశ్చనే కాబట్టి విల్తో స్టార్ట్ అవ్వాలి. విల్ హీ కమ్ టుమారో. సో మీరు బాగా గమనించాలి, ఎప్పుడు క్వశ్చన్ వర్డ్ వస్తుంది, ఎప్పుడు క్వశ్చన్ వర్డ్ రావట్లేదు. ఇది చూడండి, వాట్, వెన్, వేర్లు ఎప్పుడు వస్తున్నాయి, అవి లేకుండా ఎప్పుడు సెంటెన్స్ మొదలవుతుంది గమనించాలి. ఎక్కడ అంటే వేర్ అనే పదం వచ్చిందంటే అదే స్టార్టింగ్లో వాడాలి. ఎప్పుడు అనే పదం వచ్చిందంటే వెన్నే ముందు వాడాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఎవరితో ఇలా అన్నప్పుడు వాట్, వెన్, వేర్, హౌ, విచ్ ఇలాంటివి వస్తాయి. అవి క్వశ్చన్ వర్డ్స్. లేదా అలాంటివి ఏమీ లేవు, జస్ట్ వెళ్తావా, వెళ్ళవా, తింటావా, తినవా, ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు అని అడగట్లా. అలాంటప్పుడు అలా అడగకుండా వెళ్తావా, వస్తావా, తింటావా, పడుకుంటావా, లేకపోతే ఇంకేదైనా చేస్తా ఇలా అడుగుతున్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళతో స్టార్ట్ చేయాలి. రేపు నువ్వు చదువుతావా, విల్ యూ స్టడీ టుమారో. రేపు అతను వస్తాడా, విల్ హీ. ఇప్పుడు యూ తీసేసాం, హీ వచ్చేసింది. ఎందుకని, నీ గురించి అడగడం లేదు, వేరే వాడి గురించి అడుగుతున్నాం, పక్కవాడి గురించి. అంటే విల్ హీ కమ్ టుమారో. హీ వచ్చింది కదా, మరి ఎస్ పెట్టాలి అని అనుకోకూడదు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈ కమ్ పక్కన ఎస్ రాదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రేపు ఆమె ఆఫీస్కు వెళుతుందా అంటే విల్ షీ గో టు ది ఆఫీస్ టుమారో. రేపు ఆఫీస్కి ఆమె వెళుతుందా. రేపు నీవు ఏమి వండుతావు, మళ్ళీ ఏమీ వచ్చింది. ఎందుకలా మార్చుతూ వెళ్తున్నానంటే క్వశ్చన్ వర్డ్ ప్రయోగం ఎప్పుడు ఉండాలి, క్వశ్చన్ వర్డ్ లేకుండా ఎప్పుడు సెంటెన్స్ చెప్పాలి అని తెలియడం కోసం జస్ట్ జంప్ చేస్తున్నాను అనమాట. రేపు నీవు ఏమి వండుతావు, ఏమీ వచ్చింది కాబట్టి మళ్ళీ వాట్ రావాలి. వాట్ విల్ యూ కుక్ టుమారో. క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్లో వన్, యాడ్ వర్బ్. రేపు ఎవరు వండుతారు, మళ్ళీ మార్చేశాను. నీవు వండుతావని అడగట్లేదు, ఎవరు వండుతారు. ఆ వండేదే ఎవరు, ఆ పని చేసేదే ఎవరు అంటే ఆ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నాం. అప్పుడు మళ్ళీ హూ విల్ కుక్ టుమారో. ఇప్పుడు ఆన్సర్ సీత వండుతుంది అంటే హూ తీసేసి సీత విల్ కుక్ టుమారో అంటే సీత వండుతుంది. సీత వండుతుంది అని చెప్పడానికి సీత విల్ కుక్ టుమారో అంటున్నాం కదా. సీత అనే విషయం మనకు తెలియకపోతే ఎవరు అని అడుగుతాం కదా సీత ప్లేస్లో. అప్పుడు సీతను తీసేసి అక్కడ హూ అని పెట్టాలి. అంటే స్టేట్మెంట్లో ఉన్న సబ్జెక్ట్ని కొట్టేసి దాని ప్లేస్లో హూ అని పెడితే క్వశ్చన్ అయిపోతుంది. సో రెండు రకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, గమనించాలి. రేపు ఎవరు వండుతారు, అది అయిపోయింది. రేపు నీవు ఏమి కొంటావు, మళ్ళీ నీవులోకి వచ్చాను, నువ్వు చేసే పని గురించి అడుగుతున్నాను. ఏమి అంటే వాట్ విల్ యూ బై టుమారో. వాట్ విల్ యూ బై టుమారో.
రేపు నీవు ఏమి కొంటావు? వాట్ విల్ యూ బై? బై అంటే కొనడం. వాట్ విల్ యూ బై టుమారో? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది 12th పార్ట్. ఇప్పుడు 12th పార్ట్లోకి వచ్చేసాం మనం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, మీరు ఫుల్ వీడియో వినాలనుకున్నట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి ఫుల్ వీడియో కోసం అయితే. ఓకే, థ్యాంక్ యూ.